హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. మనందరికీ తెలిసినట్టే అయోధ్య పబ్లికేషన్స్ వాళ్ళు మన రామాయణ పోటీలు కండక్ట్ చేస్తున్నారు కదా! ఆ రామాయణ పోటీలు ఇంకా 2 రోజులకి ముందుకొచ్చేసాయి. ఐ హోప్ అందరూ బాగా ప్రిపేర్ అవుతున్నారని నేను అనుకుంటున్నాను. అండ్ మోరోవర్ ఏంటంటే మొన్న అంటే లాస్ట్ మంత్ 30థ్ నుంచి మనకి మాక్ టెస్ట్ ఒస్తోంది. మాక్ టెస్ట్‌ని అందరూ ఓపెన్ చేసి ఎవరి మెయిల్‌కి వాళ్ళొచ్చిన మాక్ టెస్ట్‌ని ఒకసారి రాస్తే మీ కంప్యూటర్ ఎంతవరకు మీరు ఎగ్జామ్ కోసం ఉపయోగించే డివైస్‌లో ఏమన్నా చేంజెస్ ఉన్నా, ఏమన్నా అప్లికేషన్స్ డౌన్‌లోడ్ చేసుకోవాల్సొచ్చినా, ఏమన్నా పాపప్ మెసేజెస్ ఉన్నా, అలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ మాక్ టెస్ట్ ముందు రాయడం ద్వారా సిస్టమ్ మనము రెడీ చేసుకోవచ్చు. సో, 17 తారీఖు అందరం రాయబోయే అయోధ్య రామయ్య గురించి రాయబోయే పోటీలకి అందరం సిద్ధమవుతున్నామని చెప్పి నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. అండ్ కథలోకెళ్తే చాలా రోజులైపోయింది. నా పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల నేను కొంచెం లేట్‌గానే వీడియోస్ అప్‌లోడ్ చేస్తున్నాను. అండ్ ఈ రోజుతో ఈ బుక్‌లో ఉన్న వీడియో మొత్తాన్ని, ఈ కథ మొత్తాన్ని ఈ రోజుతో సాధ్యమైనంత వరకు చెప్పేసుకుందాం అనుకుంటున్నాను. అండ్ ఈ ఇంకేదన్నా కథ మిగిలితే ఆ కథను అక్కడితో స్టాప్ చేసి రేపు వచ్చే వీడియోలో కంప్లీట్‌గా క్వెషన్ అండ్ ఆన్సర్ సెషన్ పెట్టుకుందాము. సో, మొన్నటి వరకు జరిగిన వీడియో గురించి మీకు ఏం జరిగింది, అక్కడ ఏ కథలు మనం విన్నాము, ఎంతవరకు స్టోరీ అయిందని తెలుసుకోవాలంటే కింద నేను పిన్నిడ్ కామెంట్స్‌లో బిఫోర్ లాస్ట్ వీడియోని అప్‌లోడ్ చేస్తాను. సో, మీరందరూ వెళ్లి వాచ్ చేసేయండి. హనుమంతుడు, సీతారాములు ఏమన్నా వాలి పంపించిన మనుషులేమోనని చెప్పి ఆంజనేయ స్వామి ఒక బ్రాహ్మణుడి వేషంలో మన రాముడు, రామలక్ష్మణులను పరీక్షించడానికి వెళ్ళినప్పుడు రామలక్ష్మణులు చాలా గొప్పవారన్న విషయం తెలుసుకొని ఆంజనేయ స్వామి వాళ్ళకి పాదాలకి నమస్కరించి వాళ్ళ రామలక్ష్మణుల ఇద్దరిని ఆయన పెద్ద శరీరాన్ని దాల్చి రామలక్ష్మణుల్ని ఇటొకలని కూర్చోబెట్టుకుని గాలిలో ఇలా ఎగురుతూ మన లక్ష్మణులని ఆంజనేయ స్వామి సుగ్రీవుడి దగ్గరికి తీసుకొని వెళ్తాడు. సుగ్రీవుడి దగ్గరికి తీసుకొని వెళ్ళిన తర్వాత సుగ్రీవుడి దగ్గర రామలక్ష్మణులని ఆంజనేయ స్వామి అగ్ని సాక్షిగా కరచాలనం చేసి వాళ్ళ ఫ్రెండ్షిప్‌కి నాంది పలుకుతాడనమాట. అంటే నిన్న మనకి మాక్ టెస్ట్‌లో కూడా సుగ్రీవ రాముడి ఫ్రెండ్షిప్ ఎలా స్టార్ట్ చేసి ఎలా మొదలుపెట్టబడింది అనే ఒక క్వెషన్ ఇచ్చారు. దానికి ఆన్సర్ ఏంటంటే కరచాలనం చేసుకొని అంటే షేక్ హ్యాండ్ ఇచ్చుకొని అగ్ని సాక్షిగా వాళ్ళ ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయింది అని అర్థం. ఇక్కడ సుగ్రీవుడు ఏం చేస్తాడంటే సుగ్రీవుడు కలిసిన తర్వాత రామలక్ష్మణుల గొప్పతనం ఆల్రెడీ చాలా సార్లు విని ఉన్నాడు కాబట్టి వాళ్ళ ప్రతిభలకి, వాళ్ళ సౌష్ఠవానికి సుగ్రీవుడు ఎంతో ఆనందించి జరిగిన విషయాన్ని తెలుసుకున్న తర్వాత స్వామి ఇక్కడ ఇలాగా నేను ఇక్కడ ఉండగా అంటే శరభంగి ఆశ్రమం అని చెప్పి మనము ఒక ఆశ్రమం గురించి విన్నాం కదా. శరభంగి ఆశ్రమం అనే ఆశ్రమము. ఆ ఆశ్రమంలో ఎవరు ఉండేవాళ్ళు? ఒక్క నిమిషం. మనము మతాంగముని ఆశ్రమంలో మతాంగ మహర్షి శిష్యురాలైన శబరి రాముడి దర్శనం కోసం ఎదురు చూసి రామదర్శనం అయిన తర్వాత తను ఎంగిలి చేసిన పండ్లను రామయ్యకి తినిపించి చనిపోయిందని చెప్పి విన్నాం కదా. దాని తర్వాత రామలక్ష్మణులు ఆంజనేయ స్వామి సుగ్రీవుడి దగ్గరికి తీసుకొని వెళ్తాడు. వాలి సుగ్రీవులు ఇద్దరు అన్నదమ్ములు అనమాట. వాలి సుగ్రీవులు అన్నదమ్ములైతే వారి ఇద్దరు కూడా అన్నదమ్ముల గొడవ వల్ల వారు రాజ్యానికి నేను రాజవ్వాలని చెప్పి కొట్టుకొని వాలి మంచివాడు కాడు, సుగ్రీవుడు మంచివాడు అనమాట. సుగ్రీవుడు అంతేకాకుండా రామలక్ష్మణులు సుగ్రీవుడిని కలిసిన తర్వాత సుగ్రీవుడు చెప్తాడు, స్వామి నేను ఆకాశ మార్గంలో ఒక అమ్మాయిని ఆక్రందనలు నేను విన్నాను, రామ లక్ష్మణ అంటూ అరుస్తూ వెళ్తున్న ఆక్రందనలు నేను విన్నాను. వినిన తర్వాత అదేమన్నా వాలి నన్ను చంపడానికి పట్టిన పన్నాగమేమో అని చెప్పి నేను భయపడి ఆ స్త్రీని నేను కాపాడడానికి ముందుకు పోలేకపోయాను. ఆ స్త్రీ వెళుతూ ఒక మూటలో కొన్ని నగలని కిందికి జార విడిచింది, ఇదిగోండి స్వామి ఆ నగలు అని చెప్పి రాముడికి ఇస్తాడు. అంతేకాకుండా వాలికి మతాంగముని ఒక శాపం ఇస్తారనమాట.
ఋష్యముఖ పర్వతంలో కానీ నువ్వు అడుగు పెడితే నువ్వు చంపబడతావు. ఈ ప్రాంతంలో ఋష్యముఖ పర్వతం అనే ప్రాంతంలో అడుగు పెట్టడమే ఆలస్యం, నీ చావుకి అదే నాంది పలికిద్ది అని చెప్పి వాలికి ఒక శాపం ఉంటది. సో అందుకని ఆ వాలికున్న శాపం వలన సుగ్రీవుడు ఆ ఋష్యముఖ పర్వతం అనే ప్రాంతంలోనే తలదాచుకోవడం వల్ల వాలి ఎటువంటి దాడి సుగ్రీవుడి మీద చెయ్యలేకపోయాడనమాట. ఆ తర్వాత వాలిని చంపడానికి సుగ్రీవుడు రామ లక్ష్మణుల సహాయం కోరతారు. అనుకున్న విధంగానే వాలిని యుద్ధానికి ఒప్పించి ఋష్యముఖ పర్వతానికి కొంచెం దూరం ఉన్న ప్రాంతంలో వారిద్దరి మధ్య యుద్ధం జరిగితే ఎవరో ఒకరు బతికిన వాళ్ళు వాళ్ళ ప్రాంతానికి మహారాజు అవుతారని చెప్పంటే, ఋష్యముఖ పర్వతం నుంచి దాటిన తర్వాత వాలి సుగ్రీవుల యుద్ధం జరిగేటప్పుడు సరి అయిన సమయాన్ని చూసి సుగ్రీవుడి వెనక ఉన్న రాముడు చెట్టు చాటు నుంచి బాణాన్ని విడిచి వాలిని చంపేస్తాడు. ఇక్కడ మనకి తెలియాల్సిన కొన్ని క్వశ్చన్స్ ఏంటంటే, సుగ్రీవుడు, ఇది వినండి, సుగ్రీవుడు ఋష్యముఖ పర్వతంలో ఉంటే అలా కాకుండా ఇంకొక రకంగా ఆలోచిద్దాము. ఏ ప్రాంతంలో ఉంటే వాలికి చావు సమీపిస్తుంది అని చెప్పి శాపం ఉన్నది? ఋష్యముఖ పర్వతం అనే ప్రాంతంలో. సుగ్రీవుడు వాలి నుంచి తప్పించుకోవడానికి ఏ ప్రాంతంలో నివసించాడు? ఋష్యముఖ పర్వతంలో. వాలిని సంహరించినది ఎవరు? రాముడు. రాముడు వాలిని చంపిన ప్రాంతం పేరేంటి? ఋష్యముఖ పర్వతాల నుంచి కొంచెం దూరంగా ఉన్న ప్రాంతంలో. అంతేకాక వాలి భార్య పేరేంటి? వాలి భార్య పేరు తార. వాలి కుమారుడు అంగదుడు. అలాగా వాలిని చంపిన తర్వాత వాలి ఎంతైనా సుగ్రీవుడికి వాలి భర్త సొంత తమ్ముడు కాబట్టి చాలా బాధపడి ఆయనకి జరగాల్సిన చివరి కృతువులన్నీ రాముడి ఆధ్వర్యంలోనూ సుగ్రీవుడు ఆధ్వర్యంలోనూ అన్నీ జరిగేసిన తర్వాత అంగదుడు వాలికి చివరిగా చేయాల్సిన క్రతువులన్నీ చేసిన తర్వాత ఆ కిష్కింద అనే ప్రాంతానికి సుగ్రీవుడిని మహారాజుగా చేస్తాడు. అప్పుడు రాముడు చెప్తాడు, ఇప్పుడు శీతాకాల సమయం జరుగుతుంది కావున ఈ కాలం అంటే ఈ ఋతువు అయిపోయిన తర్వాత మనం సీతాదేవిని వెతకడానికి వెళ్దాము సుగ్రీవ అని చెప్పి రామ లక్ష్మణులు వెళ్తారు. ఎంత కాలమైనా తను చెప్పిన టైమ్ ఆఫ్ పీరియడ్ దాటిపోయినా రాముడు తిరిగి వచ్చేదాకా కూడా సుగ్రీవుడు మహారాజు అయిన గర్వంతో రాముడు పిలిచి వచ్చేదాకా కూడా సుగ్రీవుడు ఆ విషయాన్ని, సీతాదేవిని వెతికి పట్టుకోవాలన్న విషయాన్ని మర్చిపోతాడు. ఆ విషయానికి కోపం చెందిన రామ లక్ష్మణులు మరలా కిష్కిందకు వెళ్ళి విషయాన్ని గుర్తు చేస్తే సుగ్రీవుడు కిష్కిందలోని చాలా మందిని చాలా ప్రాంతాలుగా కొన్ని భాగాలుగా వాడి దగ్గరున్న వానర సైన్యాన్ని విడగొట్టి సీతాదేవిని వెతకడానికి పంపిస్తారు. సీతాదేవిని వెతకడానికి పంపించినప్పుడు వెతికే సమయంలో మన శ్రీరామచంద్రుడు ఎవ్వరిని నమ్మనంత విధంగా హనుమంతుడిని నమ్మి తన పేరు ఉన్న ఒక అంగుళీకాన్ని, అంటే తన పేరు ఉన్న ఒక ఉంగరాన్ని సీతాదేవి కనిపించినప్పుడు సీతాదేవి పంపించిన ఒక మనిషిగా ఆమెకు చూపించమని చెప్పి సాక్ష్యంగా ఒక ఉంగరాన్ని ఆంజనేయ స్వామికి మన శ్రీరామచంద్రుడు ఇస్తాడు. ఇక్కడ దాకా అర్థమైంది కదా. శ్రీరామచంద్రుడు సీతాదేవి కనిపించినప్పుడు హనుమంతుడికి ఏ వస్తువును చూపించమని ఇచ్చాడు? తెలుగులో అయితే అంగుళికము లేదా ఉంగరము, ఇంగ్లీష్లో అయితే రింగ్. ఓకేనా? ఆ తర్వాత వారు ఎంత వెతికినా కూడా వారికి ఆ కిష్కింద నుంచి వెళ్ళిన వానర సైన్యం మొత్తం భాగాలుగా విడిపోయింది కదా. దక్షిణ దిశగా గాలిస్తున్న మూకకు నాయకుడు అంగదుడు కూడా, అంటే అంగదుడు ఎవరు? వాలి కుమారుడు అంగదుడు. సీతాదేవిని ఎతికే దానిలో కూడా అంగదుడిని కూడా ఒక సైన్యానికి అధిపతిగా కూడా పంపిస్తాడు సుగ్రీవుడు. ఎతికే సమయంలో దక్షిణ దిశగా వెళ్ళినప్పుడు ఆ మూక ముందు నడుస్తుండగా చిట్టడవి మధ్యలో ఒక గుహా ద్వారాన్ని చూస్తారంట. నేను తర్వాత ఇక్కడ అన్ని ఫొటోస్ వేస్తాను.
ఫన్నీ ఫొటోస్ అన్ని స్క్రోల్ చేస్తూ ఉంటాను. అక్కడ జాగ్రత్తగా చూడండి. ఒక గుహ ద్వారం చూస్తారంట. గుహ నుండి పక్షులు గుంపులు గుంపులుగా ఎగురుతూ వెళ్తుంటే వానరులు గమనించి దాని వెనకమాలే వెళ్తారు. ఆ లోపలికి వెళ్ళిన తర్వాత తాపసి యోగ ఒక లేడీ, అందంగా ఉన్న లేడీ తపస్సు చేస్తున్న భంగిమలో కూర్చొని ఉంటుంది. హనుమంతుడు ఆమె దగ్గరకు చేరుకున్న తర్వాత ఆమె తన సంచారపు ఇతివృత్తానంతటిని వివరించిన తర్వాత వానరులందరికీ, ఎందుకంటే వాళ్ళు వెతికి వెతికి దాహంతో అలమటిస్తూ ఆకలితో అలమటిస్తూ ఉంటారు. అవంతా వెతికిన తరువాత సీతాదేవి అదే ఆమె ఆ ముని రూపంలో ఉన్న తపస్సు చేస్తున్న ఒక ఆవిడ ఉన్నది కదా, ఆవిడ వాళ్ళందరికీ కావాల్సిన ఆహార పదార్థాలను తాగడానికి మంచి పానీయాలను వాళ్ళకు కనిపించేలాగా చూపిస్తుంది. ఆ తర్వాత ఆ గుహ అంతా మాయమైపోయి ఏదో ఎంటీ ప్లేస్కి వెళ్ళిపోయినట్టు వాళ్ళు పడుకొని లేవగానే అక్కడున్న ప్లేస్ మొత్తం మారిపోతుంది అనమాట. ఎట్లా అంటే అసలు వాళ్ళు వెళ్ళిందేమో గుహలోకి, నిద్రలేచేటప్పటికి ఒక సాగరం ముందు వాళ్ళు కూర్చొని ఉంటారు. కూర్చొని ఉన్న తర్వాత ఇంకా వాళ్ళకి ఏం చేయాలో తెలియక వాళ్ళల్లో ఉన్న ఒకళ్ళు బాగా ముసలి వాళ్ళైన ఒకళ్ళు రాముడి కథను పాటలాగా పాడుతూ, రాముడి కథ పాడే సమయంలో సీతాదేవిని అపహరించేటప్పుడు మనకి రెక్కలతో ఒకతను ఉంటాడు కదా, ఆ సీతాదేవిని రావణాసురుడు అపహరించి తీసుకుని వెళ్లే సమయంలో జటాయు ఎంత వీరోచితంగా వాళ్ళతో పోరాడి తన అంతిమ శ్వాసను విడిచి రామలక్ష్మణుల చేత చివరి ఏ క్రతువులను ఎలా చెందారో దాన్ని కూడా పాటలాగా పాడుతూ ఉంటే, అక్కడ ఒక గుహలో నుంచి ఒక పక్షి, రెక్కలు జారిపోయిన ఒక పక్షి బయటకు వచ్చి నాయనా ఏడుస్తూ బయటకు వచ్చి, మా జటాయువు చనిపోయాడా, జటాయువుని చంపేసింది ఎవరు అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది. ఆ జటాయువు అన్నే సంపాతి. ఆ బయటికి వచ్చిన పక్షి పేరు సంపాతి అనమాట. సంపాతి అనే పక్షి నా తమ్ముడు జటాయువు చనిపోయాడని చెప్పి దుఃఖిస్తూ జరిగిన ఇతివృత్తాంతాన్ని తెలుసుకొని ఈ నదికి ఆవల ఒడ్డున రావణాసురుడు సీతాదేవిని దాచాడు. సీతాదేవిని మనము కనిపెట్టాలి అంటే ఈ మధ్యన ఉన్న ఈ నదిని దాటి ఈ సముద్రాన్ని దాటి అటు పక్కకి వెళ్ళాలి అని చెప్పి సంపాతి చెప్పింది. ఇక్కడ ఒక క్వశ్చన్ గుర్తుపెట్టుకోవాలి. జటాయువు అన్న పేరేంటి? సంపాతి. జటాయువు సంపాతి గురించి ఎలా తెలుసుకున్నాడంటే వానర సైన్యంలోని ఒక వృద్ధ వానరము రాముడి కథను పాటలాగా పాడే సమయంలో జటాయువు చనిపోయాడన్న విషయాన్ని తెలుసుకున్నాడు. ఆ సంపాతి నేను కూడా రాముడి భార్య అయిన మన సీతాదేవిని కనిపెట్టడంలో పూర్తి సహాయాన్ని మీకు అందిస్తాను అని చెప్పి ఒక ప్రతిజ్ఞ చేసిద్ది. అలా ప్రతిజ్ఞ చేసిందో లేదో వెంటనే రామయ్య తండ్రి యొక్క పనికి తను కూడా ఒక ఆయుధంలా మారినందుకు తను విడిపోయిన రెక్కలు తిరిగి వచ్చి ఇంత పెద్ద రెక్కలుగా అయ్యి ఎగురుకుంటూ రాముడికి థ్యాంక్స్ చెప్పి తను ఎలాగ సహాయం చేయగలదా అని చెప్పి ఆ నదిని దాటి అటు పక్క సీతాదేవి ఎక్కడుందో అని చెప్పి సంపాతి ఎగిరి ముందుకి బయలుదేరుతుంది అనమాట. ఆ తరువాత వాళ్ళల్లో ఉన్న అందరూ కూడా ఎవరెవరు ఎంత శక్తి గల వాళ్ళో తెలుసుకోవాలంటే ఆ నదిని దాటి ముందుకెళ్ళాలంటే ఎలా? అక్కడ పడవ లేదు, ఏమీ లేదు, ఒక తెడ్డు లేదు. ఆ నదిని అదంత పెద్ద సముద్రాన్ని దాటి ముందుకెళ్ళాలంటే ఎలా దాటాలి? అందుకని అందులో ఉన్న అంగదుడు అసలు మీ యొక్క శక్తులేంటో నాకు చెప్పమని చెప్పి అడుగుతాడంట. అప్పుడు ఒక్కొక్కళ్ళు చెప్తాడంట. గజగవాక్షులేమో 20 యోజనాల దాకా ఎగరగలం అని చెప్తారంట. ఋషభుడు 40 అన్నాడు, గంధమాదుడు 50 అన్నాడు, మైందద్వివిధుడు 60 అన్నాడు, 60 లేదా 70 అన్నాడు, తారుడు 80 యోజనాలు అని చెప్పాడు. తన ఆయుర్దాయమే ఎంతని తెలియని అత్యంత వృద్ధుడైన జాంబవంతుడు 90 యోజనాలు దాటగలను అని చెప్పి చెప్తాడు. ఇక్కడ నేను క్వశ్చన్ ఒకటి చెప్పడం మర్చిపోయాను.
అక్కడ సంపాతి జటాయు చనిపోయాడని రాముడి కథను పాడుతుంది కదా, అది వృద్ధ వానరం అని చెప్పా కదా, ఆ వృద్ధ వానరం పేరు జాంబవంతుడు. జాంబవంతుడు సీతారాముల కథని పాటలాగా పాడుతున్నప్పుడు సంపాతి అంటే సంపాతి ఎవరు? మన జటాయువు అన్న సంపాతి. సంపాతి విని ఈ కథ అంతా జరుగుతుందన్నమాట. ఎంత సంవత్సరాలు 90 ఏళ్ళు ఉంటే కూడా తెలియని వాడు 100 యోజనాలు దాటగలను అని చెప్తాడంట. కానీ ఆంజనేయ స్వామికి ఒక శాపం ఉంటుంది. తనకి ఉన్న శక్తిని ఇంకొకళ్ళు చెప్తే గాని తనకి ఎంత శక్తి ఉందో తను తెలుసుకోలేడు అనే శాపాన్ని ఆంజనేయ స్వామికి ఉన్నది. కాబట్టి హనుమంతుడు ఎంత సామర్థ్యం గలవాడో తెలియజెప్పడానికి జాంబవంతుడు నీకు ఇంత సామర్థ్యం ఉంది, నువ్వు ఇంత తెలివిగలవాడి, నువ్వు ఇంతింతే వటుడింతే అంతంతే పోరాడగలవు అని చెప్పిన తర్వాత ఆంజనేయ స్వామి ఇంత 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 పెరిగి 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 ఆకాశం అంత ఎత్తు పెరిగి ఎంతో ఎత్తు పెరిగి ఒకటే ఒక్క అంగతో ఆ నదిని దాటేయగలిగే అంత ఎత్తుకి ఆంజనేయ స్వామి పెరుగుతాడనమాట. ఇక్కడ ఒక కొండ దగ్గర ఒక కాలు పెడితే ఇంకొక కాలు ఆవల అంటే ఆ నదికి ఉన్న ఆవలకి వెళ్ళగలిగే అంత పెద్ద అడుగుని ఆంజనేయ స్వామి వేస్తాడు. ఇక్కడ హనుమంతుడికి నదిని దాటడానికి తన శక్తిని పెంపొందించేలాగా తనకున్న శక్తిని ఇంకొంచెం చెప్పిన మనిషి పేరు ఎవరు అంటే జాంబవంతుడు. ఆంజనేయ స్వామి ఆకాశం అంత పెద్దగా అయిపోయాడు కదా, ఆకాశం అంత పెద్దగా అయిన తర్వాత సముద్ర మార్గం పైనుంచి ఎగురుతూ లంకను చేరుకోవడానికి తన ప్రయాణాన్ని స్టార్ట్ చేశాడు. దేవతలందరూ హనుమంతుడిని పరీక్షించాలనే దాంతో మొట్టమొదట సముద్ర మార్గంలో హనుమంతుడు ఎగురుడికి అంటే అంత పెద్దవాడే ఎగురుతుంటే సముద్రంలో మొత్తం అలజడి రేగి అలలు గబగబా అటు ఇటు అటు ఇటు అటు ఇటు ఏదో సముద్రంలో అలజడి జరిగినంత శబ్దం వస్తుందంట. అలాగ హనుమంతుడు ప్రయాణిస్తూ ఉండగా సముద్రం మధ్యలో నుంచి మైనాక పర్వతం అనే పర్వతం ఒకటి సముద్రం మధ్యలో నుంచి ఇలా పైకి లేస్తుంది. నేను మీకు ఫోటోని డిస్ప్లే చేస్తాను. మైనాక పర్వతం ఇలా పైకి వస్తుంది. ఆ మైనాక పర్వతములో నుంచి మైనాకుడు అనే ఒక సముద్రంలో ఉండే ఒక మైనాకుడు అనే ఒక మనిషి అంటే ఒక రాజు బయటికి వచ్చి, వాయుపుత్ర, నువ్వు ఇక్కడ నుంచి చాలా దూరం ప్రయాణించాలి, ప్రయాణించే దారిలో నీకు చాలా రకాలైన అవాంతరాలు చోటు చేసుకుంటాయి, కాబట్టి నా ఈ పర్వతం పైన నీ బహురూప అంటే నీ పెద్ద రూపాన్ని మామూలు రూపానికి వచ్చి కాసేపు విశ్రాంతి తీసుకొని కాస్త పండో ఫలమో తిని మంచినీరు తాగి విశ్రాంతి తీసుకోమని చెప్పి మైనాకుడు అడుగుతాడు. మైనాక పర్వతము అక్కడ వచ్చిన రాజు పేరు మైనాకుడు. మైనాకుడు అడిగినప్పుడు చాలా సరళంగా, ఇది నాకు విశ్రాంతి తీసుకునే సమయం కాదు, నేను సీతాదేవిని రక్షించే పనిలో, సీతాదేవిని కనిపెట్టే పనిలో నేను నాకు రాముడు అసైన్ చేసిన పనిలో నేను ఉన్నాను, నాకు విశ్రాంతి అవసరం లేదు, దయచేసి నన్ను క్షమించేయండి అని చెప్పి చాలా సున్నితంగా మైనాకుడిని ఇచ్చిన ఆఫర్ని రిజెక్ట్ చేసి ప్రయాణం ముందుకు పెట్టాడు. దేవతలు ఆంజనేయ స్వామి తెలివితేటల్ని పరీక్షించాలనుకున్నారు కదా, అలా కొంచెం ముందుకెళ్ళిన తర్వాత సముద్రం మధ్యలో నుంచి నాగమాత అనే ఒక మనిషి సురస రూపంలో, సముద్ర నాగమాత సురస రూపంలో పెద్ద ఆకారాన్ని దాల్చి హనుమంతుడికి పరీక్షించిద్దంట. నీవు నా నోటిలోకి దూరే నువ్వు నాకు ఆహారంగా కావాలి అని చెప్పిద్ది. అలాగైతే నేను నీ నోట్లో పట్టేంత పెద్ద నోరు నీది కావాలి అన్నప్పుడు నాగమాత అంటే సురసగా మారే నాగమాత హనుమంతుడు పెద్దగా అయ్యేంత లాగా నోటిని పెద్దగా తెరుస్తూ ఉంటే హనుమంతుడు సడన్ గా ఇంత చిన్న రూపంగా మారిపోయి ఆమె నోట్లోకి వెళ్ళినట్టు వెళ్ళి ఆమె నోరు మూసే గ్యాప్లో బయటకు వచ్చి
చాలా నయత్రంగా తప్పించుకుంటాడు. ఆమె హనుమంతుడిని దీవిచ్చి, నీ కార్యం ఖచ్చితంగా సిద్ధిస్తుంది నాయన, నువ్వు ఖచ్చితంగా సీతాన్వేషణ చేయగలుగుతావు అని చెప్పి హనుమంతుడిని వదిలేసిద్ది. అలాగ హనుమంతుడు ఇంకొంచెం ముందుకెళ్ళిన తర్వాత దేవతలు హనుమంతుడిని పరీక్షిస్తున్నారు కదా. సింహిక అనే ఒక రాక్షసుడు పెద్ద ఆకారం రాల్చి, ఇందాకటిలాగే నువ్వు నాకు ఆహారంగా కావాలి అంటే, హనుమంతుడు అదే విధంగా నువ్వు నోరు ఎంత పెద్దగా తెరిస్తే నీ నోటిలోకి నేను వస్తానని చెప్పి ఆయన పెద్దగా నోరు తెరిచిన తర్వాత చిన్న హనుమంతుడిగా మారేసి గోళ్ళు పెద్దవి చేసి పొట్టని చీల్చుకొని, సింహిక పొట్టని చీల్చుకొని బయటకు వచ్చి ఆకాశ మార్గంలో ఎగిరిపోతాడంట. సింహిక కూడా హనుమంతుడి తెలివితేటలకు ఆనందించి, నీకు ఏ విఘ్నాలు లేకుండా నువ్వు నీ సీతాదేవిని చేరే వరాన్ని నేను ఇస్తున్నాను అని చెప్పి సింహిక కూడా చెప్పిద్దనమాట. అలాగ వెళ్ళిన తర్వాత లంకలో త్రికూటచలంపై మొట్టమొదట హనుమంతుడు అడుగు పెడతాడు. హనుమంతుడు అడుగు పెట్టిన తర్వాత అక్కడ రావణ రాజ్యానికి అక్కడ కావలి కాస్తున్న రావణ రాజ్య వైభవాన్ని చూసి ఆశ్చర్యపోయి, అక్కడ కాపలాగా ఉన్న ఆమె పేరేంటి, సరే లంకలో కాపలా కాసే ఒక యువతి ఉందనుకుందాం. ఇప్పటికి ఆమెకి ఇక్కడ కూడా ఒక పేరేమి ఇవ్వలేదు. ఆమె అక్కడ ఉంటది కదా, ఆమెని అక్కడ లోపలికి పంపించడానికి, నేను లంక ఎంతో అద్భుతమైన రాజ్యం అని చెప్పి విన్నాను, లంక యొక్క అందాలను చూడడానికి నేను మీ ముందుకు వచ్చాను, నన్ను లోపలికి పంపించాను. ఆమెని తప్పు మాటలు చెప్పి ఆయన కావాల్సిన విషయాన్ని చేసుకుందాం అనుకుంటాడు. కానీ ఆ రాక్షసి, లంకా రాక్షసి నమ్మదనమాట. నమ్మకపోతే తను చుట్టుపట్టుకొని సీతాదేవి ఉన్న ప్రాంతానికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళిన సమయంలో మిగిలిన లంకలో ఉన్న రాక్షస వనితలందరూ సీతాదేవిని ఏవేవో మాటలతో విసిగిస్తూ ఉంటారు. అదే సమయంలో హనుమంతుడు సీతాదేవి కూర్చున్న చెట్టు పైన కూర్చొని ఆమెను కలవడానికి సరైన సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. అప్పుడు రావణాసురుడు సీతాదేవి దగ్గరకు వచ్చి అడుగుతాడు. ఇవన్నీ మనకు తెలిసిందే కదా, సీతాదేవి దగ్గరకు వచ్చి నన్ను పెళ్లి చేసుకోమని అడిగితే, పవిత్రమైన నేను సీతాదేవిని నేను నా రామయ్య తండ్రిని తప్పించి కలలో ఎవరిని నా భర్తగా ఊహించుకోలేను అని చెప్పి ఆయన్ని తిట్టిద్ది, ఏదో చేసిద్ది. చివరికి రావణాసురుడు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు అక్కడ ఉన్న లంకలో ఉన్న రాక్షసులందరూ అక్కడి నుంచి ఆమెను ఏవేవో మాటలని ఆమెను బాధ పెట్టిన తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత సరైన సమయం చూసుకొని మన హనుమంతుడు రామ కథని పారాయణం చేస్తూ చివరిగా హనుమంతుడు సీతాదేవిని సముద్రం దాటి ఎలాగ ఇక్కడికి వచ్చాడు అని చెప్పి దాన్ని కూడా కథనం చేస్తూ, ఇప్పుడు ఇక్కడ నేను సీతాదేవిని చూశాను అనే మాటని కూడా పాట రూపంలో ఆమెకి తెలిపేలా చేస్తాడు. తెలిపిన తర్వాత సీతాదేవిని నమ్మి, హనుమంతుడిని నమ్మి రాముడి యొక్క క్షేమ సమాచారాన్ని తెలుసుకుని సీతాదేవి కూడా తన తలలో ఉన్న ఒక అంగుళీకాన్ని హనుమంతుడికి ఇచ్చి రాముడికి చూపించమని అడుగుతుంది. అలాగే తను రాముడు పంపిన మనిషి అని చెప్పి సీతాదేవికి తెలియడానికి రాముడిచ్చిన అంగుళీకాన్ని అంటే ఉంగరాన్ని సీతాదేవికి చూపిస్తాడనమాట. చూపించిన తర్వాత మన హనుమ సరిగా వెళ్ళడు కదా, రావణాసురుడి కెలకాలి అని హనుమంతుడికి ఉన్నది. అందుకని చెప్పి అక్కడ ఉన్న లంకలో ఉన్న లంకా రాక్షసులందరినీ కెలుకుతాడు. కెలికిన తర్వాత అందరూ హనుమంతుడిని పట్టుకోవడానికి వస్తూ ఉంటారు. వచ్చిన వాళ్ళందరినీ చెల్లాచెదరు చేసి పంపిస్తాడు. హనుమంతుడిని ఎలా బంధించాలో అందరికీ తెలియదు, ఎవరికి అర్థం కాదు. అందుకని రావణాసురుడు ఏం చేస్తాడు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని హనుమంతుడిని బంధించడానికి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని పంపిస్తూనే ఉంటాడు. మొదటేమో జంబుమాలిక, విరూపాక్ష, యాపాక్ష, దుర్ధర, ప్రఘర, బాసకర్ణాది రాక్షసులను పంపిస్తూ ఉంటాడు. తర్వాత రావణాసురుడి కుమారుడైన అక్షకుమారుణ్ణి కూడా పంపిస్తే హనుమంతుడు అతన్ని కూడా సంహరించేస్తాడు. అయినా కూడా రావణాసురుడు హనుమంతుడిని కట్టడి చేయలేకపోతాడు. తన ఇంకొక కుమారుని కోల్పోయినా పర్వాలేదని చెప్పి అంత్యంత మాయా విద్యా నిపుణుడు, అసమాన సూర్యుడు అయిన తన మరో కుమారుడు ఇంద్రజిత్తుని పంపిస్తాడు. ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి
ఆంజనేయ స్వామిని కట్టడి చేస్తాడు. ఇక్కడ మీకు ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయంటే హనుమంతుడి కొడుకు రావణాసురుడి కొడుకు పేర్లేంటి? అక్షకుమారుడు, ఇంకొకడు ఇంద్రజిత్తు. హనుమంతుడి చేతిలో చనిపోయిన రావణాసుడు కుమారుడు పేరేంటి? అక్షకుమారుడు. సో ఈ 2 క్వశ్చన్స్ ఇక్కడ వచ్చాయి కదా, గుర్తుపెట్టేసుకోండి. అలాగే ఇంద్రజిత్తు హనుమంతుడిని ఏ అస్త్రంతో బంధించాడు? బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి హనుమంతుడిని బంధిస్తాడు. బంధించిన తర్వాత లంక ఆస్థానంలో హనుమంతుడికి విచారణ జరగడానికి లంక ఆస్థానంలోకి తీసుకొని వెళ్తాడు. ఎవరు తీసుకొని వెళ్తాడు? ఇంద్రజిత్తు హనుమంతుడిని బంధించి తీసుకొని వెళ్ళిన తర్వాత రావణాసుడికి చాలా కోపం వచ్చి ఈ హనుమంతుడిని చంపేయమని ఆజ్ఞిస్తాడు. కానీ ఎంతో నీతిమంతుడైన విభీషణుడు ఎవరు? రావణాసురుడి తమ్ముడి పేరు విభీషణుడు. విభీషణుడు హనుమంతుడిని మనకి హనుమంతుడు సీతాదేవిని వదిలిపెట్టమని రాముడు పంపిన వార్త తీసుకొచ్చిన వ్యక్తిని మనం చంపడము నిషేధము, అలా మనం చంపకూడదు అని చెప్పి విభీషణుడు అడ్డుపడతాడు రావణాసురుడికి. అందుకని విభీషణుడి మాట విన్న రావణాసురుడు కోతికి అలంకారం ఏంటి? తోక. అందుకని తోకకి నిప్పంటించండి అని చెప్పి రావణాసురుడు లంకలో ఉన్న సైనికులకు ఆంజనేయ స్వామి తోకకు నిప్పంటించమని చెప్తాడంట. అలాగే వాళ్ళు నిప్పంటిస్తే మన ఆంజనేయ స్వామి అనుకున్నది రెచ్చగొట్టడమే కదా ఆయన పని, చూసి రమ్మంటే కాల్చి వస్తాడు. అలాగా తోకకి నిప్పంటించగానే చెదురైపోయి లంక మొత్తాన్ని నిప్పంటించేస్తాడు. అటు పరిగెడతాడు, ఇటు పరిగెడతారు, పైకి కిందికి పైకి మొత్తం పరిగెత్తేసి చివరికి లంకకి నిప్పంటించేసి సముద్రం మధ్యలో తోకని హాయిగా తడిపేసుకొని ఆ నిప్పును ఆపుకొని ఆకాశ మార్గంలో మళ్ళీ ఎగిరి మన రామయ్య తండ్రిని చేరుకొని సీతాదేవి జరిగిన వృత్తాంతానంతా తెలిపి అక్కడ చేసిన ప్రతి విషయాన్ని రాముడికి చెప్పిన తర్వాత సీతాదేవి ఇచ్చిన అంగుళీకాన్ని రామయ్య తండ్రి చేతికిస్తాడు మన హనుమంతుడు. ఆ తర్వాత సీతాదేవిని విడిచిపెట్టమని, ఈ యుద్ధం ఎక్కడికో దారి తీసి నీ ప్రాణాలని కూడా కోల్పోతావు రావణాసుర అని చెప్పి విభీషణుడు, రాముడి తమ్ముడైన విభీషణుడు ఎంత చెప్పినా కూడా రావణాసురుడు మాట వినడు. అందుకని రావణాసురుడి నుంచి విడిపోయి విభీషణుడు ఆకాశ మార్గంలో ఎగురుతూ రాముడి దగ్గరకు చేరుకుని ఆకాశంలోనే అలాగే నిలబడి రాముడి యాక్సెప్టెన్సీ కోసం ఎదురు చూస్తాడు. నేను నా అన్న చేస్తున్న దుర్మార్గాలకు నేను తోడుగా ఉండను రామయ్య, దయచేసి నన్ను నమ్మి నీ చెంతన చేర్చుకో, నేను నీ వైపే ఉండాలనుకుంటున్నాను అని చెప్పి విభీషణుడు వస్తాడు. ఆ వచ్చిన విభీషణుడిని రాముడు తన జట్టులో చేర్చుకొని అక్కడ లంకలో ఉన్న ప్రతి ఒక్క మైన్యూట్ థింగ్ని అక్కడ లంక ఎలాగుంటది, ఎక్కడెక్కడ ఎలాంటి సీక్రెట్స్ ఉన్నాయి మొత్తాన్ని రాముడికి చెప్తాడు. నేను రావణాసురుని సంహరించిన తర్వాత నువ్వే లంకకి రాజు అవుతావు అని చెప్పి, అసలు ఆ దుర్మార్గుడు లంకకి రాజుగా ఉండకూడదు, దానికి ముందే లంకలో రావణాసురుడి సంహారానికి ముందే నీకు నేను పట్టాభిషేకం చేస్తానని సముద్రపు నీళ్లతో కాబోయే మహారాజుకు పట్టాభిషేకం ఎలా చేస్తారో అలాగే చేసి లంకలో ఉన్న రావణాసురుని చంపడానికి ముందే విభీషణుడికి పట్టాభిషేకం చేస్తాడు మన రామయ్య తండ్రి. ఇక్కడ దాకా ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయో విన్నారు కదా. ఏమేం క్వశ్చన్స్ వచ్చాయి? రావణాసురుడి తమ్ముళ్ళ పేర్లు, హనుమంతుడిని చంపడానికి రావణాసురుడు ఎవరెవరిని పంపించాడు, రావణాసురుడి తమ్ముడి పేరేంటి, రాముడి చెంతకు వచ్చిన రావణాసురుడి తమ్ముడి పేరేంటి, రావణాసురుడి భార్య ఎవరు, లంకకి హనుమంతుడు వెళ్ళే దారిలో ఎంతమంది రాక్షసులను ఎదుర్కొన్నాడు, ఇంకా చాలా క్వశ్చన్స్ వచ్చినాయి. క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ తర్వాత సెషన్లో పెట్టుకున్నాం. ఇంకా వీడియో ఇంకా ముందుకెళ్తుంది. ఇన్ కేస్ మీరు సబ్స్క్రైబ్ చేస్తున్నారు కదా, నేను ఇంత కష్టపడి వీడియో తీస్తున్నాను, సబ్స్క్రైబ్ చేయకపోతే ఎలా? సబ్స్క్రైబ్ చేయండి. రావణాసురుడు రాముడి బలాన్ని తగ్గించి ఏ ఒక్క అవకాశాన్ని రావణాసురుడు వదలదలుచుకోలేదు. అందుకని
శకుడు అనే రాక్షసుడిని సుగ్రీవుడి దగ్గరికి పంపించి సుగ్రీవుడిని ప్రలోభ పెట్టడానికి ప్రయత్నిస్తాడు. సుగ్రీవుడికి నీకేమొస్తుంది యుద్ధంలో పాల్గొంటే, అనవసరంగా నీ వానర సైన్యాన్ని కోల్పోతావు, చక్కగా రాజ్యానికి వెళ్ళి రాజ్యాన్ని పరిపాలించుకో అని సుగ్రీవుడిని ప్రలోభ పెట్టడానికి ప్రయత్నించిన సుగ్రీవుడు మాట వినకుండా ఆ రావణాసురుడు పంపించిన శకుడు అనే రాక్షసుడిని వెనక్కి వెళ్ళగొడతాడు సుగ్రీవుడు. సుగ్రీవుడి దగ్గరికి వచ్చిన రావణాసురుడి మనిషి పేరేంటి? సుకుడు. ఆ తర్వాత అటు రావణుడి ఆస్థానంలో శార్దూలుడు అనే దూత రాముడి వైపు మన విభీషణుడు ఎలాంటి సలహాలు ఇస్తున్నాడు, ఎలాంటి యుద్ధ సన్నాహాలు చేస్తున్నారనే విషయాన్ని రావణాసురుడికి చేరవేస్తూ ఉంటే, ఇక్కడ సుగ్రీవ హనుమంతులు సముద్రాన్ని ఎలా దాటాలి అని చెప్పి చర్చించుకుంటూ ఉంటారు. ఆ సమయంలో విభీషణుడు, మీరు ఇక్ష్వాకుల వంశానికి చెందిన వారు కదా రామ, మీరు కోరితే మీకు సముద్రుడి దగ్గర నుంచి వరం ఉంది, మీరు కోరితే సముద్రుడు పక్కకి జరిగి మీకు సముద్రాన్ని దాటడానికి దారిని సమకూరుస్తారు అని చెప్తే రాముడు సముద్రుణ్ణి ప్రార్థించడం మొదలు పెడతాడు. ఎంత ప్రార్థించినా 5 రోజుల తర్వాత కూడా సముద్రుడు రాకపోయేటప్పటికీ సముద్రుడి మీదకు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించబోతాడు రాముడు. అలా ప్రయోగించపోతే, బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తే ఏమవుతుందో సముద్రుడికి తెలిసి సముద్రుడు ప్రత్యక్షమే, రామ నన్ను క్షమించండి, నేను సముద్రాన్ని వెనక్కి జరిపి మీకు దారినైతే ఇయ్యలేను, కానీ మీ దగ్గర ఉన్న వానర సేనలోని కుశల శిల్పి అయిన శలుని సాయంతో వారధి నిర్మించండి, ఆ వారధిని నేను మోస్తాను అని చెప్పి రాముడికి సముద్రుడు చెప్తాడనమాట. చెప్పిన తర్వాత వానర సైన్యం మొత్తము రాళ్ళు రప్పలతో ఎంతో పెద్ద బ్రిడ్జిని నిర్మిస్తారు. దాన్నే మనము ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం కదా, రామసేతు అంటాం కదా, అదే ఆ రామసేతుని సముద్రుడు శలుడు శిల్పి అయిన నలుని సాయంతో వానరులు సముద్రంపై నిర్మించిన దాని పేరే రామసేతు. ఆ రామసేతుని నిర్మించడానికి రాళ్ళని ఎన్నో కిలోమీటర్ల మీద వేస్తూ దాని మీద గడ్డి పరుస్తూ వానరులందరూ ఎంతో చక్కమైన బ్రిడ్జిని నిర్మిస్తారు. అలా నిర్మించడంలో మొదటి రోజున 14 యోజనాలు, రెండో రోజు 24, మూడో రోజు 21, 4వ రోజు 22, 5వ రోజు 23, ఇలా మొత్తం 100 యోజనాల పొడవు పోది. ఇక్కడ అదేంటి రామసేతు ఎంత పొడవు ఉంది అంటే 100 యోజనాల పొడవు, 10 యోజనాల వెడల్పుతో రామసేతుని నిర్మిస్తారు. దాని గుండా గెంతులేసుకుంటూ వానర సైన్యము నీళ్లలోకి దూకుతూ పైకెక్కుతూ దూకుతూ తిళ్ళుతూ ఎంతో ఆనందంగా రామసేతు మీద గంతులు వేసుకుంటూ, ఇక్కడ మీకు బొమ్మలు కనిపిస్తున్నాయి కదా, ఈ బొమ్మలన్నీ స్టోరీకి సంబంధించినయే. సబ్స్క్రైబ్ చేస్తున్నారు కదా. గెంతుతూ రామసేతుని దాటి శ్రీరామచంద్రుడు రామలక్ష్మణులేమో ఆ హనుమంతుడి మీద కూర్చొని రామసేతుని దాటతారు రామలక్ష్మణులు. కిందేమో వానర సేన, రాముడితో వచ్చిన కొంతమంది బలగాలు, విభీషణుడు ఏమో రామసేతు మీదుగా రావణాసురుడు లంకకి చేరుకుంటారనమాట. లంకకి చేరుకున్నప్పుడు లంక వైపున కొంతమంది వార్తాహరులు ఉంటారు కదా, రాముడి వైపు ఎంతమంది బలగాలు ఉన్నాయో చెప్తాను వినండి. రాముడి వైపు అపారమైన బలం ఉన్న బలగాలు నీల, అంగద, నల, శ్వేత, కుముద, పనస, శరభ, తార, ధ్రుమ, జాంబవంత, వినత, కర్ధన, కేసరి, శతబలి, ప్రమాది, గజ మొదలైన శక్తి సామర్థ్యాలు ఉన్న వాళ్ళు రాముడి వైపు ఉన్నారు. అంతేకాక లంకకు నిప్పండించిన కోతి అయిన హనుమంతుడు కూడా రాముడి వైపే ఉన్నాడు. ఇంత బలమైన బలగము రాముడి వైపు ఉంది అని చెప్పి లంకాధిపతి అయిన రావణుడికి చెప్తారనమాట. వాళ్ళు ఇది ఇలా ఉండగా ఇలా ఉంటే ఇక్కడ బొమ్మలో కనిపిస్తున్న విధంగా ఒక దొంగ తలని సృష్టించి రావణాసురుడు సీతాదేవి ముందు పెట్టి, నీ రాముడు యుద్ధంలో చచ్చిపోయాడు, నువ్వు ఇంకా నన్ను పెళ్లి చేసుకోవడం తప్పించి నీకు ఇంకొక గతి లేదు అని చెప్పి రావణాసురుడు సీతాదేవిని ప్రలోభ పెట్టడానికి ప్రయత్నిస్తాడు. పాపం సీతాదేవి నమ్మేసి విలువిలా ఏడుస్తూ ఉంటది. ఈలోపు లంక నుంచి రావణాసురుడికి యుద్ధానికి
రాముడు సంసిద్ధమవుతున్నాడు. నీకు ఒక ఆహ్, ప ఏమంటారు? ఎప్పుడైనా సరే రాముడు యుద్ధానికి ఓకే అన్నాడు. యుద్ధానికి ముందు ఆ యుద్ధాన్ని ఆపేదానికి ఒక మధ్యవర్తిని పంపించి తన కండిషన్స్ చెప్దామని చెప్పి యుద్ధాన్ని ఆపడానికి ట్రై చేయడానికి రావణాసురుడికి కబురు పంపిస్తాడు. అటు వెళ్ళిపోయిన తర్వాత సీతాదేవి ఏడుస్తూ ఉంటే సమర అనే ఒక రాక్షసి, మంచి రాక్షసి అనమాట. సీతాదేవి లంకలో ఉన్నంత కాలం ఆమె సమర అనే రాక్షసి, అది మంచి రాక్షసి, సీతాదేవికి చేదోడు వాదోడుగా ఉంటుంది. ఆ సమర అనే రాక్షసి రావణాసురుడు అబద్ధం చెప్పాడు తల్లి, మీరు ఎట్లా భయపడొద్దు, శ్రీరామచంద్రుడు ఎంతో పవిత్రమైన మనసు గలవాడు, ఎంతో శక్తి సామర్థ్యాలు ఉన్న అలాంటి వ్యక్తిని చంపడం ఎవరి తరం కాదు అని చెప్పిద్ది. ఎంత యుద్ధాన్నైనా ఆపడానికి మధ్యలో ఒక వ్యక్తి ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ మన రావణాసురుడు ఎవరి మాట వినడు కదా. అదే విధంగా రావణాసురుడి తల్లి అయిన కైకస పినతండ్రి మాల్యవంతుడు సీతాదేవిని వదిలిపెట్టేసేసి సీతాదేవిని రాముడికి అప్పగిస్తే ఎంతో మంది ప్రాణాలు, ఇటువైపు లంక సైనికులు వానర సైన్యంను చనిపోయే ప్రమాదం తగ్గిద్ది. రాముడు ఎలాగైనా యుద్ధాన్ని ఆపడానికి ప్రయత్నిస్తున్నాడు. సీతాదేవిని అంటే రావణాసురుడు వినడు. రావణాసురుడు పొగరుతో నేను సీతాదేవిని ఇవ్వను అని చెప్పి యుద్ధానికి సిద్ధమైపోతాడు. లంక పైనుంచి జరుగుతున్నదంతా చూస్తూ ఉంటాడు. రావణాసురుడు రూపురేఖలను గుర్తుపట్టిన సుగ్రీవుడు పైనుంచి రావణాసురుడి మీదకు దూకుతాడనమాట. దూకి రావణాసురుడు సడన్ గా సుగ్రీవుడు దూకింది అనుకోడు కదా, అలా దూకగానే దడుచుకొని రావణాసురుడు సుగ్రీవుడు కొట్టుకోవడం బిగిన పెడతాడు. అదే విధంగా అంగదుడిని కూడా ఆపడానికి రాముడు ఒక దూతగా పంపిస్తాడు రావణాసురుడి దగ్గరికి. అయినా కూడా వదలంది కాగా అంగదుడిని కూడా చంపేయమని చెప్పి తన సైన్యానికి ఆర్డర్ వేస్తాడనమాట రావణాసురుడు. అంగదుడు ఏమన్నా తెలివి తక్కువవాడు, ఒక్క అంగన దూకి ఆ సైన్యాన్నంతా, లంక రాక్షసులనంతా చట్టామటగా ఇది చేసేసి అక్కడి నుంచి బయటకు వచ్చేస్తాడు. యుద్ధం బిగిన్ అవుతుంది. వాళ్ళు కొట్టుకుంటూ ఉంటారు. రాక్షస సైన్యంలో ఉన్న లంకలో ఉన్న రాక్షసులేమో గదలు, శూలాలు, ఖడ్గాలు మొదలైనవి ఆయుధాలైతే, మన వానర సైన్యానికి ఏంటియో తెలుసా ఆయుధాలు? చెట్లు, రాళ్ళు, బండలే ఆయుధాలు. ఎత్తడం ఇసరడం ఇలా చేస్తూ ఉన్నారనమాట. ఆ రాముడికి అగ్నికేతువు దుర్ధరుణ్ణి వధిస్తే, రాముడు అగ్నికేతు దుర్ధరుడు అనే ఇద్దరు రాక్షసుల్ని వధిస్తే, లక్ష్మణుడు విరూపాక్షుణ్ణి సంహరిస్తాడు. అర్థమైంది కదా. సూర్యాస్తమనము అయిన తర్వాత కూడా యుద్ధాన్ని ఆపరు. కారు చీకట్లో సమరం కొనసాగుతూనే ఉంటుంది. రావణాసురుడి పుత్రుడైన మేఘనాథుడిని అంగదుడు చెమటలు పట్టించేలాగా చేస్తాడనమాట. మేఘనాథుడు మాయా విద్యలో నిపుణుడైపోతాడు. వీళ్ళంతా ఎవరు? రావణాసురుడి పుత్రులు ఇంకెవరు? మేఘనాథుడు మాయా విద్యలో నిపుణుడు, బ్రహ్మచేత వరం పొందిన వీరుడు కూడా. ఎవరు? రావణాసురుడి ఇంకొక కొడుకైన మేఘనాథుడు మాయా విద్యలో నిపుణుడు. అతడు ఇంద్రునిచే యుద్ధంలో ఓడించినవాడు. ఇంద్రుణ్ణే యుద్ధంలో ఓడించాడంట. అందుచేత ఇంద్రజిత్తు అని పేరు పొందాడు. ఇందాక మనం ఇంద్రజిత్తు అని విన్నాం కదా. ఆ ఇంద్రజిత్తు అసలు పేరేంటే మేఘనాథుడు. ఇంద్రుణ్ణి కూడా యుద్ధంలో ఓడించడం వల్ల ఇంద్రజిత్తు అనే పేరు వస్తుంది. అతడు నాగాస్త్రాన్ని ప్రయోగించి ఆ ప్రభావానికి లోనైన రామలక్ష్మణులు ఇద్దరు మూర్ఛిల కింద పడిపోతారంట. వానరసేన దిక్కుతోచిన పరిస్థితి వచ్చేసింది. రామలక్ష్మణులు ఇద్దరు చచ్చిపోయారని చెప్పి అనుకుని రావణాసురుడు ఏం చేస్తాడు? తన ఇంద్రజిత్తు ఎంత గొప్ప పని చేస్తాడు, అబ్బో సూర్యుడు వీరుడు అని చెప్పి పండగ చేసుకుంటూ ఉంటాడు. రామలక్ష్మణుడు మరణించారని లంకలో ప్రకటించేస్తారు. సీతని పుష్పక విమానంలో కూర్చోబెట్టి రణరంగానికి తీసుకెళ్తారు. నిశ్చేష్యుడై పడి ఉన్న రామలక్ష్మణులు ఆమె చేత చంపబడిందని సీత దుఃఖంతో నలిగిపోతుంది. అప్పుడు కావలా ఆమె చెంతనున్న త్రిజట, సీత ధైర్యం కోల్పోకు, నేల కొరిగిన ధీరులు
మోముని ఒకసారి చూడు, జీవకళలో ఎలా కళకళలాడుతుందో. నేను ఇందాకే చెప్పా కదా, ఆమెకి ఒక సీతాదేవికి ఒక ఆమె కావలిగా ఉండే ఒక స్నేహితురాల్లాగుంటది. ఆమె ఆమెతో పాటు త్రిజట అని ఇంకొక ఆమె గూడా ఉంటుంది. నువ్వు రామలక్ష్మణులు పడిపోయారనుకోకు, వాళ్ళని ముందు ఒకసారి చూడు. ఎంత బావున్నారో! జీవకళతో కళకళలాడుతున్నారు. ఆ! వాళ్ళు చచ్చిపోయింది నిజమే అయితే పుష్పక నిన్ను తీసుకెళ్ళేదే కాదు. వీళ్ళిద్దరూ బ్రతికే ఉన్నారు. రాముని జయం తథ్యం అని తన నోటతో, తన మాటలతో శక్తి నిండింది. పుష్పకం తిరిగి అశోకవనం వైపుకి తిరిగి వచ్చిందంట. నాగాస్త్రం దెబ్బకి ఇలా గట్టిగా ముడుచుకుపోయిన రాముడు ఎలాగోలా కళ్ళు తెరుస్తాడు. లక్ష్మణుడు మాత్రం కళ్ళు తెరవకుండా నిశ్చేచ్చుడై పడిగున్న లక్ష్మణుడిని చూసి రాముడు దిగ్భ్రాంతి చెంది బాధపడడం మొదలు పెడతాడనమాట. అప్పుడు వాళ్ళిద్దరికి గరుత్మంతుడు ప్రత్యక్షమై వారి రెక్కలతో రామలక్ష్మణులు తాకి వాడికి ఇద్దరికి మంచిగా స్పృహ వచ్చి లేచి నిలబడేలాగా, వాళ్ళ శరీరానికి ఉన్న దెబ్బలన్నీ పోయేలాగా చేస్తాడనమాట గరుత్మంతుడు. ఆ తరువాత రావణాసురుడు రావణాసురుడి మీద యుద్ధానికి రాముడు సన్నద్ధమైపోతాడు. రావణాసురుడికి ఈ విషయం తెలుసుకొని భయంతో వణకడం మొదలు పెడతాడనమాట. ఆ తర్వాత రావణుడు మహా పరాక్రమశాలి అయిన ధూమ్రాక్షుడిని రణరంగంలోకి దింపుతాడు. అలా దింపినప్పుడు ధూమ్రాక్షుడినేమో హనుమంతుడు చంపేస్తాడు. ఆ తర్వాత వజ్రదంష్ట్రుడు అనే అతన్ని మళ్ళీ రావణాసుడు పంపితే అతడినేమో అంగదుడు చంపేస్తాడు. ఆ తర్వాత అకంపనుడు హనుమంతుడి మీదకి వచ్చినప్పుడు అకంపనుడిని హనుమంతుడు చంపేస్తాడు. ఆ విధంగా రాముడు పంపిన అందరూ రావణాసురుడు పంపిన రాక్షసులందరినీ వానర సైన్యంలోనే ఒక్కొక్క వీరులు చంపేసుకుంటూ పోతారు. ఇక్కడ బాగా వినండి, ధూమ్రాక్షుడిని హనుమంతుడు, వజ్రద్రంష్టుడిని అంగదుడు, అకంపనుడిని హనుమంతుడు చంపేస్తాడు. ఇవన్నీ ఏంటంటే మనకి క్వశ్చన్స్ రూపంలో వస్తాయి. ఇది మనం కథగానే వింటున్నా కూడా ఇవన్నీ మనకి క్వశ్చన్స్ రూపంలో వస్తాయి కాబట్టి మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. సబ్స్క్రైబ్ చేస్తున్నారు కదా. ఆ తర్వాత రణరంగంలోకి దిగిన వీరులందరూ రావణాసురుడు పంపిన రాక్షసులందరినీ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని చీల్చి చెండాడుతూ సంహరిస్తూ ఉంటారనమాట. ఇంకా ఎటువంటి ప్రయోజనం లేదు, నేనే రణరంగంలోకి దిగాలని చెప్పి రావణాసురుడు రణరంగంలోకి దిగుతాడు. అతికాయ మహోదర పిశాచ త్రిశిరస్సు కుంభ నికుంభ నిరాంతక దేవాంతకాది బలార్జులతో కూడి రణరంగంలో అడుగు పెడతాడు. ఆ రూపాన్ని తేజస్సుని చూసి రాముడు కూడా ఆశ్చర్యపడుతూ అలానే చూస్తూ ఉండిపోతాడు. ఎంతటి శక్తియుతుడైన దేవార్జు అంటే బాడీ ఎంత పెద్దగా ఉంది అని చెప్పి రాముడే చూస్తాడనమాట. కానీ ఆ రాముడే రావణాసురుడు ఒంటికి చెమటలు పట్టేలా చేస్తాడనమాట. ఇంకా రావణాసురుడు రాముడు ఇద్దరు యుద్ధం చేసుకుంటుంటే మన హనుమంతుడు రాముడికి, మన రామయ్య తండ్రికి ఒక ఏమంటారు, ఇప్పుడు మనము కురుక్షేత్ర యుద్ధంలో తన రథానికి కృష్ణుడు రథసారథిగా మారినట్టు ఈ యుద్ధంలో హనుమంతుడు రాముడికి రథసారథిగా మారి రాముడిని ఇక్కడ కూర్చోబెట్టుకొని రావణాసురుడి మీద బాణాల మీద బాణాలు వేస్తూ ఉంటాడనమాట. అలసి సొలసిపోయిన రావణాసురుడికి రాముడు ఒక ఆఫర్ ఇచ్చేస్తాడు. పోయి విశ్రాంతి తీసుకొని రేపొద్దున మళ్ళీ తిరిగిరా అని చెప్పి రాముడు రావణాసురుడిని పంపుతాడు. ఇక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి పడుకుని నిద్రపోతున్న హనుమంతుడు కాదు, కుంభకర్ణుడు అనే క్యారెక్టర్ ఇక్కడ వస్తుంది. రావణాసురుడి తమ్ముడి పేరేంటి? కుంభకర్ణుడు రావణాసురుడి తమ్ముడు కదా. ఎన్నో సంవత్సరాల నుంచి నిద్రపోతున్న కుంభకర్ణుడిని నిద్ర లేపడానికి రావణాసురుడి సైన్యం సనవ విధాల పోరాటం చేసి ఎట్టకేలకు కుంభకర్ణుడి మీదకెక్కి కిందకెక్కి మీదకెక్కి ముక్కుల్లో ఏదో పెట్టి కళ్ళ దగ్గర ఇట్లని ఏదో ఒకటి చేసి మొత్తానికి కుంభకర్ణుడి నిద్రని చెడగొడతారనమాట. కుంభకర్ణుడు ఎంత చెప్పినా రావణాసురుడి మాట వినకుండా రాముడిని చంపడానికి వెళ్తాడనమాట. హనుమంతుడు
కుంభకర్ణుడి శూలాన్ని విరిచి ముక్కు మీద ధబా 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 కొట్టేసేసి ఆ పడేస్తాడనమాట. సుగ్రీవుడు అతని చెవి ముక్కులు కొరికేస్తాడంట కుంభకర్ణుడికి. అటు నుంచి రక్తం పడగా కుంభకర్ణుడు నొప్పితో సుగ్రీవుడిని పైకెత్తి నేల మీదకి విసిరేస్తారు. ఎలాగులా వాడిని పట్టుకొని తప్పించుకుని సుగ్రీవుడు చెంగున ఎగిరి రాముడున్న చోటకి వెళ్ళిపోతాడు. హనుమంతుడు సుగ్రీవుడు డబా అటు ఇటు అటు ఇటు అటు ఇటు చేసి భయంకరంగా కొడతారు ఎవరిని, కుంభకర్ణుణ్ణి. వానరు కపిచేష్టతో సగం అలిసి ఇంకో సగం చిరాకు పొంది కోపాద్రేకంతో ఉడుకుతున్న కుంభకర్ణుడు మళ్ళీ రణరంగంలోకి దిగుతాడు. దిగిన తర్వాత కోతుల్ని నోటికి నింపుకుంటాడు. అట్లా పెట్టి నోరు తెచ్చి ఒక్కొక్క కోతుని వానరులు నోళ్ళలో వేసుకుంటాడు. కొన్ని కోతులు నోట్లో దూరి చెవిలో నుంచి ఇట్లా బయటకు వచ్చేస్తూ ఉంటాయంట, రంధ్రాల నుంచి బయటకు వచ్చేస్తూ ఉంటాయంట. ఒంటి నిండా కోతులే అంటుకుంటాయి కాబట్టి అతడు వందలాది చెట్లున్న కొండలా కనిపిస్తాడు. ఏంటి, కుంభకర్ణుడు అంతలా పెద్దగా ఉండి ఇంత చిన్న చిన్న కోతులు ఒంటి నిండా చెవుల మీద అక్కడ ఇక్కడ ఉంటే అదేదో కొండలు 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 మొత్తం కుంభకర్ణుడి మీద ఉన్నట్టు అలా కనిపిస్తాడు కుంభకర్ణుడు. అలా కనిపించిన తర్వాత ఆ మహారాక్షసుని చంపడానికి రాముడే తగినవాడని కోతులు రాముని వంక చూస్తాయి. రామ లక్ష్మణులు కుంభకర్ణుడితో పోరాటానికి దిగుతారు. దిగి కుంభకర్ణుడి మీద రాముడు ఏమేమి అస్త్రాలు ప్రయోగిస్తారో ఇప్పుడు బాగా జాగ్రత్తగా వినండి. వాయవాస్త్రము, ఐంద్రాస్త్రము, అర్ధచంద్ర బాణము ప్రయోగించి అతని కాళ్ళు చేతులు నరికేస్తారు. అయినా పట్టువదలని రాక్షసుడు రాముని మింగేస్తానని నోరు తెరిచి ఇలా పాకుతూ ముందుకొస్తాడంట. అప్పుడు రాముడు దివ్యమైన ఐంద్రాస్త్రాన్ని ప్రయోగించి ఆ రాక్షసుడి మెడను నరికి పారేస్తాడు. ఆ మొండ పడి గోపురాలు గోడలు అక్కడ చుట్టూ ఉన్న అంత పెద్దగా ఉంటాడు కదా కుంభకర్ణుడు, అతని తల కిందకి విరిగి పడగానే చుట్టూ ఉన్న గోడలు గొప్పలన్నీ పగిలిపోతాయంట. తల కాళ్ళు లేని ఆ విచ్ఛిన్నమైన దేహం తారాడుతూ వెళ్ళి సముద్రంలో పడిపోతుంది. ఈ విధంగా కుంభకర్ణుడి విషయం ముగిసిపోతుంది అనమాట. శత్రువులు కొండ కరిగిపోతుంది, అంటే రావణాసురుడు ఉన్న సైన్యం మొత్తం చిన్నగా కరిగిపోతుంది. త్రిశిరస్సు, దేవాంతకుడు, నరాంతకుడు, మళోధరుడు మొదలైన రాక్షస వీరులు కపి సైన్యం ముందు హతులై పడిపోతారు. హతులవడం అంటే ఏంటి, చనిపోవడం అంట, చచ్చిపోయి పడిపోతారంట. అతి బలవంతుడైన రావణ పుత్రుడు అతికాయుణ్ణి లక్ష్మణుణ్ణి హతమార్చుతాడు. ఈ యుద్ధంలో మనము హనుమంతుడిని హతమార్చుతాడు. అతికాయుడైన లక్ష్మణుణ్ణి చంపేస్తాడంట. ఎవరు చంపుతాడు, రావణపుత్రుడు లక్ష్మణుని చంపుతాడు. వీళ్ళు నేరుగా యుద్ధంలో ఓడించడం సాధ్యం కాదని గ్రహించి రావణుడి మరో పుత్రుడు మేఘనాథుడు తన మాయావి శక్తుల్ని పెంచుకోవడానికి విధిపూర్వకంగా అభిచారిక యజ్ఞం చేసి రణరంగంలో ప్రవేశించాడు. మేఘం చాటును నిలబడి మాయా యుద్ధానికి దిగుతాడు. రామ లక్ష్మణుల మీద అత్యంత శక్తివంతమైన బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి ఆ బ్రహ్మాస్త్రం ప్రయోగం వల్ల మూర్చిల్లి రణరంగంలో ఉరిగిపోతారు. కోతి మూకలు వేలాడి దేహాలు అక్కడక్కడ చెల్లా చెదిరే పడిపోతాయి. ఆ భీకరమైన సమర రణంలో విభీషణుడు హనుమంతుడు చేతిలో కాగడాలు పట్టుకుని చీకట్లో ఎవరన్నా లేచి ఉన్నారా అని గాలిస్తూ ఉంటాడనమాట. అప్పుడు లక్ష్మణుడు పడిపోయి ఉంటాడు కదా, లక్ష్మణుడు పడిపోయి ఉంటే రాముడు లక్ష్మణుడు బ్రతకడానికి ఒక ఔషధ మూలిక కావాలి, అది వృషభ కైలాస పర్వతాల మధ్య ఓషధ పర్వతం నుండి 4 మూలికలను త్వరగా తెమ్మని జాంబవంతుడు హనుమంతుడికి చెప్తాడంట. జాంబవంతుడు చెప్పగానే మన హనుమంతుడు ఎగిరి అక్కడ అంత పెద్ద పర్వతంలో ఆ మూలికలు ఎక్కడున్నాయో తెలియక ఆ చెట్టు అక్కడ ఉన్న పర్వతాన్ని మొత్తం పెగిలించుకొని వచ్చేస్తాడు మన హనుమంతుడు. వచ్చేసిన తర్వాత ఎట్లాగొట్లా అందులో సంజీవని పర్వతాన్ని తెచ్చిన తర్వాత అందులో ఏ ఔషధం కావాలో లక్ష్మణుడికి జాంబవంతుడు వైద్యం చేసిన తర్వాత మన లక్ష్మణుడు తిరిగి బ్రతుకుతాడనమాట. కుంభకర్ణుడి కొడుకులు కుంభ శకుంభ క్రమంగా సుగ్రీవ హనుమంతుల చేత చచ్చిపోతారు, చంపించేస్తారు. తర్వాత కరుని కొడుకైన మకరాక్షుణ్ణి రాముడు చంపేస్తాడు.
ఇంద్రజిత్తు మళ్ళీ అభిచారికి యజ్ఞం జరిపి దుష్ట శక్తుల్ని పెంచుకుని, అసలు ఇంద్రజిత్తు మహా తెలివిగలవాడు. రావణాసురుడికి ఉన్న పుత్రుల్లో అంతే మేఘనాథుడు అన్నాను చూడు, మేఘనాథుడి పేరే ఇంద్రుడిని కూడా ఓడించడం వల్ల మేఘనాథుడికి ఇంద్రజిత్ అనే పేరు వచ్చింది కదా. ఇంద్రజిత్తు చివరి వరకు అందరికంటే ఎక్కువ రాముడితో పోరాటం చేస్తూనే ఉంటాడు. యజ్ఞం జరిపి దుష్ట శక్తులను పెంచుకొని మళ్ళీ రణరంగంలోకి వస్తాడు. మాయా సీతను సృష్టించి వానరసేనకి సరిగ్గా కనపడేలాగా ఆకాశ మార్గంలో లాక్కొచ్చి జుట్టు పట్టుకునేలాగి చివరికి హరితమైన ఖడ్గంతో ఆమె గొంతును నరికేస్తానని కోసేస్తాడు. ఆ భీకరమైన దృశ్యాన్ని చూసి యావత్ వానర సైన్యము భయపడిపోయిద్ది. అది నిజమైన సీత అనుకుని నమ్మి హనుమంతుడు రామలక్ష్మణ దగ్గరకు పరుగున వెళ్ళి సీత మరణించిందన్న విషయాన్ని రాముడికి చెప్తాడు. రాముడు దుఃఖంతో అలాగా పడిపోతాడనమాట. ఇంద్రజిత్తు మాయా విద్యల పరిచయం ఉన్న విభీషణుడు రాముడి వద్దకు వచ్చి సత్యాన్ని రాముడికి తెలియజేస్తాడు. ఇంద్రజిత్తు మాయా సీతను చేసుంటాడు, సీతాదేవిని ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు చంపరు అని చెప్పి విభీషణుడు విషయాన్ని తెలియజేస్తాడు రాముడికి. అప్పుడు మళ్ళీ ఆ యజ్ఞ సమాప్తి కోసము నికుంభిళ దేవాలయానికి వెళ్ళుంటాడు. ఆ యజ్ఞం పూర్తి చేసి లక్ష్మణుడికి ఆ యజ్ఞం పూర్తి కానట్టు దాన్ని ఆపాలి. ఎవరు? లక్ష్మణుడు ఆ పని చేయుగాక అన్నాడు విభీషణుడు. ఇంద్రజిత్తు ఒక యజ్ఞాన్ని చేస్తా ఉంటాడంట. ఆ యజ్ఞాన్ని ఆపడానికి లక్ష్మణుడే కరెక్ట్ అని చెప్పి మన విభీషణుడు లక్ష్మణుడిని పంపిస్తాడు. రాముడు అనుమతి పొంది లక్ష్మణుడు నికుంభిళిక ఆలయానికి వచ్చి కోపంతో యజ్ఞాన్ని మధ్యలోనే ఆపి వెలుపల ఇంద్రజిత్తు లక్ష్మణుడితో అతిశయంగా పోరాడి 3 పగలు 3 రాత్రులు జరిగిన సమరంలో లక్ష్మణుడు చివరికి రాముణ్ణి ధ్యానించి ఐంద్రాస్త్రం ప్రయోగించి, అర్థమైందా? లక్ష్మణుడు ఇంద్రజిత్తుతో పోరాడి, ఇంద్రజిత్ ఎవరు? మేఘనందుడు. ఇంద్రజిత్తుతో పోరాడి ఐంద్రాస్త్రాన్ని, లక్ష్మణుడు ఇంద్రజిత్తుని ఏ అస్త్రంతో చంపేస్తాడు? ఐంద్రాస్త్రాన్ని ప్రయోగించి ఇంద్రజిత్తుని సంహరిస్తాడు. ఆ అస్త్రం ఇంద్రజిత్తు తలని నరికి నేల మీద పడిపోయేలాగా చేస్తుంది అన్నమాట. తర్వాత తన బలగం కరిగిపోతూ ఉంటది. నచ్చిన పుత్రులందరూ చచ్చిపోతా ఉంటారు. రాక్షస సైన్యము సంకిష్టంలో పడిపోతూ ఉంటది. మనసు రావణాసురుడికి ఆందోళన చెందుతూ ఉన్నప్పుడు రామ లక్ష్మణులు యుద్ధానికి రణరంగానికి సిద్ధమైపోతారు. నా తమ్ముడు విభూషణుడు నాకు దూరం అయ్యాడు, కుంభకర్ణుడు మరణించాడు, నా కొడుకులు, మంత్రులు, సేనాపతులు అందరూ మరణించారు అని చెప్పి రావణాసురుడు కీడు శంకిస్తూ ఉంటదన్నమాట. అలా కాకూడదు అంటూ రావణుడు దివ్య రథమెక్కి బ్రణక్షేత్రం ప్రవేశించి రాముడికి నేరుగా ఎదురెళ్తాడు. దేవరాజు ఇంద్రుడు రథాన్ని సారథి మాతలిని రాముని కోసం పంపించాడు. రథాధ్వరూధుడైన రాముడు భీముడై పోరాడతాడనమాట. పోరాడి ఇద్దరు సమబలులే కదా రావణాసురుడు రాముడు. రాముడు బాణ ప్రయోగాలతో అలిసిపోయిన రావణాసురుడు శస్త్రం మొత్తం కింద పడితే నిరాయుధుడే నిలబడిన తర్వాత తాత్కాలికంగా రణరంగం నుంచి పక్కకెళ్తాడంట. ఆ సమయాల్లో భగవాన్ అగస్త్య మహర్షి దిగి వచ్చి రాముడికి ఆదిత్య హృదయంతో మంత్రోపదేశం చేస్తాడు. నిస్సహాయంతో నిలబడిన నిరాయుధుడైన ఏ మనిషిని కూడా యుద్ధ రంగంలో చంపకూడదనే నియమాన్ని రాముడు పాటించినప్పుడు ఆయనకి అగస్త్య మహర్షి ప్రత్యక్షమై అతనికి ఒక దివ్య మంత్రాన్ని ఉపదేశిస్తాడు. రావణుడు తిరిగి వచ్చిన తర్వాత ప్రపంచంలో కనీ విని ఎరుగని విధంగా రణరంగంలో పోరాడతారు. రాముడు విశ్వసర్పాస్త్రం, రావణాసురుని రాముడు ఏ అస్త్రంతో చంపుతాడంటే విశ్వసర్పాస్త్రం అనే అస్త్రాన్ని ప్రయోగించి రాముడు తల నరికేస్తాడు. అవి మళ్ళీ మళ్ళీ పుడుతూనే ఉంటాయి. ఇక జాప్యం చేయక బ్రహ్మాస్త్రాన్ని సంధించు అని మాతలి సూచిస్తుంది అనమాట. సూచించిన తర్వాత రాముడు అలాగే చేస్తాడు. బ్రహ్మాస్త్ర ప్రాబల్యానికి రావణుడు అదిరిపోతాడనమాట. ఆ అస్త్రం అతని గుండె చీల్చుకొని వీపు నుంచి మళ్ళీ బయటకు వస్తుంది. రాముడు అమ్ముల పొదని చేరుకుంటుంది అనమాట.
రావణుడి శరీరం భూమి మీద పడగానే అంతవరకు భూమండలాన్ని ఆ ప్రక్షుభం మోనరించిన చండవాతం ఒకటి ఆగిపోయి వాతావరణంలో చిత్ర విచిత్రమైన ప్రశాంతిని పొందినట్టు పోయి దశ దిశల నుంచి దేవదుందుబులు మోగుతాయి. రామ ప్రభువు మీద గగనం నుంచి పుష్ప వస్త్రం కురుస్తుంది. రావణాసురుడి శరీరాన్ని నేల కూలగానే రావణాసురుడి చచ్చిపోతాడనమాట. రావణుడి శవం చూసిన విభీషణుడు పాత జ్ఞాపకాలన్నీ గుర్తుకొచ్చి ముంచుకొచ్చి బాధపడుతూ ఉంటాడనమాట. చివరికి రావణాసురుడు రాముడి చేత విశ్వ సర్పాస్త్రము బ్రహ్మాస్త్రాన్ని ఈ 2 అస్త్రాలు ప్రయోగించడం వల్ల రావణాసురుడు రాముడి చేతిలో హతమవుతాడు. అర్థమైంది కదా. పిడుగుల దెబ్బకి విరిగిపడిన మహావృక్షంలా రణరంగంలోకి చచ్చి పడి ఉన్న రావణేశ్వరుడి కళేబరాన్ని చూడడానికి మండోదరి అంటే రావణాసురుడి భార్య ఎంతో దుఃఖంతో అక్కడికి వస్తుందన్నమాట. సీత వంటి పతివ్రతను కాంక్షించి నీకు నీవే మృత్యువును తెచ్చుకున్నావా, నీ కామక్రోధాల కారణంగా అప్రమిత రాక్షస వీరులందరూ మట్టి కలిసిపోయారంటూ బోరుమని ఏడుస్తుంది. మండోదరి యొక్క ఏడుపుని చూసి రణరంగం మొత్తం మారుమ్రోగిపోతుంది. లంకేశ్వరుడికి అంటే రావణాసురుడికి అంతిమ సంస్కారాలు జరుగుతాయి. మరణాంతాన్ని వైరాణి పగ మరణంతో అంతం కావాలి అని రాముడు పలికిన మాట విభీషణుడు మనస్సును తాకుద్దనమాట. రావణాసురుడు మరణించాడు, రాముడు గెలిచాడనే శుభవార్త తెలుపడానికి హనుమంతుడు అశోకవనానికి పరిగెత్తుకొని వస్తాడు. విషయం తెలుసుకున్న సీత హర్షంతో మునిగి తేలుద్ది. సీత చుట్టూ ఇన్నాళ్ళు క్షోభ పెట్టిన రాక్షసుల వంక ఎర్ర కళ్ళతో చూస్తాడు హనుమ. తల్లి నీవు అనుమతిస్తే వీళ్ళందరినీ చావగొట్టి పడేస్తాను అని గర్జిస్తాడు. వద్దు నాయన, వాళ్ళు ఎంతైనా అన్నం పెట్టిన వారు, వారిని ఏం చెయ్యొద్దు అని చెప్పింది సీతాదేవి. రాముని చూడాలి అన్న సీత మాట విని హనుమంతుడు సీతాదేవిని రాముడి దగ్గరికి తీసుకొని వెళ్తాడనమాట. ఇంతటితో కథ పూర్తయిపోతుంది. తర్వాత రాముడు తన ఎక్కడికి అయోధ్యకి వెళ్ళి పట్టాభిషేకం రాముడికి జరిగిద్ది. ఇంతటితో ఈ పుస్తకంలో ఉన్న కథ సమాప్తం అయిపోయింది. ఇంత పెద్ద కథని చెప్పినందుకు ఒక్క సబ్స్క్రైబ్ అన్నా చేయొచ్చు కదా. సబ్స్క్రైబ్ చేయండి. రేపు మార్నింగ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనే వీడియోని రేపు సాయంత్రం నేను అప్లోడ్ చేస్తానంటే ఇవాళ 15th నైట్కి ఈ వీడియో అప్లోడ్ అయిపోతుంది. సో 16th నైట్కి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ వీడియో అప్లోడ్ అవుతుంది. మీరు 17వ తారీఖు జరగబోయే ఎగ్జామ్కి నా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ సెషన్ చూస్తే హ్యాపీగా ఎగ్జామ్ అటెంప్ట్ చేయొచ్చు. ఓకేనా? టిల్ దెన్ బాయ్.